ఇవాళ నవరాత్రుల్లో ఒకళ్ళు పేరంటానికి పిలిచారు. అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ డే 1 అంటే సెప్టెంబర్ 22 సోమవారం. అమ్మవారిది బాలా త్రిపుర సుందరి. రెడీ అయిపోయాను. ఇవాళ అంటే డే 2 ఆన్ నవరాత్రి. అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో ఉంటారు కదా. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఇవాళ పేరంటానికి పిలిచారని చెప్పాను కదండి వాళ్ళు. సో ఇవాళ ఒకరింట్లో నవరాత్రి పేరంటానికి వెళ్తున్నాను. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఈ ఇయర్ నవరాత్రి మీరు ఎలా జరుపుకున్నారు? ముందుగా అందరికీ హ్యాపీ దసరా అండి. వీడియో పెట్టేటప్పటికి బిలేటెడ్ అవుతుంది. నవరాత్రుల్లో ఎవ్రీడే షార్ట్ వీడియో అయితే పెట్టానండి, ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయాను. అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ డే 1 అంటే సెప్టెంబర్ 22 సోమవారం. అమ్మవారిది బాలా త్రిపుర సుందరి అవతారం కదా. ఇవాళ నేను బెల్లం పరమాన్నం ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. పూర్తిగా పాలు కాకుండా కొద్దిగా నీళ్లు కూడా కలిపి ఎసురులాగా మరిగించి అందులో బియ్యము అండ్ పెసరపప్పు వేసి ఉడికించాను. ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అన్న స్టేజ్ లో బెల్లం యాడ్ చేసి, ప్యూర్ బెల్లమేనండి, నేను అసలు చక్కెర యాడ్ చేయను. చాలా కాలం క్రితమే చక్కెర మానేసాను. అంటే గుడ్డి కన్నా మెల్ల బెటర్ కదా అని. ఇంకా కొద్దిగా యాలకుల పొడి అలాగే పచ్చకర్పూరం యాడ్ చేశాను. పెట్టి కాసేపు ఉడికించాను అంతే. తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పు, రుద్రాక్ష యాడ్ చేసి ఒక క్విక్ మిక్స్ ఇచ్చాను అంతే. గుమగుమలాడే టేస్టీ బెల్లం పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా రెడీ. ఇలాంటి తీపి నైవేద్యాలు ఎప్పుడన్నా పచ్చకర్పూరం కొద్దిగా యాడ్ చేయండి, చాలు ఇల్లంతా గుమాయిచ్చేస్తుంది అసలు. పూజ కోసం పూలు కూడా కోసుకొచ్చేసాను. ఇంకా ఆల్ సెట్ అన్నమాట. పూజకి నైవేద్యం ప్రసాదం గిన్నెలకు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంట్లో అందరిని కేకేసాను పూజ రూమ్ కి రమ్మని చెప్పి. దీపారాధన చేసుకొని ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. కలశం అలాంటివి పెట్టుకోను గాని ఇలాగ పూజ నైవేద్యంతో ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. ఈ శరన్నవరాత్రులు మాత్రం నేను ఎప్పుడు మిస్ అవ్వను. ఆఫీస్ వర్క్ తో అలాగా పొద్దున పూట కొంచెం కష్టం అవుతుంది కానీ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. పొద్దున పూట మిస్ అయితే నవరాత్రులనే కదా, ఏ పూజ అయినా ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదా. మన వల్ల ఇంతవరకు మన శక్తి వంచన లేకుండా అమ్మవారిని ఆరాధిస్తే చాలు. పీర్ ప్రెషర్ అస్సలు ఉండకూడదు. మీరేమంటారు? ఇవాళ అంటే డే 2 ఆన్ నవరాత్రి. అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో ఉంటారు కదా. నేనైతే నైవేద్యంగా పులిహోర చేశాను. మొదట్లో నిమ్మకాయ పులిహోర చేద్దాం అనుకున్నా, తర్వాత ఎందుకో అథెంటిక్ గా ఉంటుంది అని చింతపండు పులిహోరే చేశాను. డిన్నర్ కూడా కవర్ అవుతుందని కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేశాను. పూజ అయితే సాయంత్రం చేశానండి. ఎందుకంటే డేస్ ఎర్లీ మార్నింగ్ అంటే కొంచెం కష్టం. పిల్లలు స్కూల్ లంచ్ బాక్స్ అవి ఉంటాయి. అది కాక ఈవినింగ్ అయితే పిల్లలు కూడా పూజలో పార్ట్ అవుతారు కదా. అలా అన్న మన కల్చర్ అండ్ ట్రెడిషన్ పిల్లలకి ఎక్స్పోజ్ అవుతుంది అని. ఎక్స్పోజ్ అనడం కన్నా ఎక్స్పీరియన్స్ అనడం బెస్ట్ వర్డ్ ఏమో. పులిహోర మహాబేసిక్ గా వచ్చింది, పైగా ఆవు పెట్టిన పులిహోర. కమ్మటి ఈ నైవేద్యము పూజలో భాగంగా అమ్మవారికి సమర్పించేశాము. పూజ అప్పుడు తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎస్పెషలీ నవరాత్రి అప్పుడు ఆ వైబే డిఫరెంట్ ఉంటుంది. మాకు మామూలుగా అయితే చలిగా ఉంటుంది ఈ టైంకి, కానీ ఈసారి అయితే అంతగా చలి లేదు. వెదర్ బాగుందని ఆనందపడాలో, గ్లోబల్ వార్మింగ్ అని బాధపడాలో అర్థం కాదు ఇలాంటప్పుడే. ఈ నవరాత్రి డే 2 మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇవాళ అంటే డే 3 నవరాత్రుల్లో అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంతో దర్శనమిస్తారు కదా. ఇవాళ అయితే ఆఫీస్ వర్క్ ముగించేసరికి కొంచెం క్లీనప్ ఉండి నైవేద్యాల ప్రిపరేషను అంతా కలిపి పూజ మొదలెట్టే టైంకి దాదాపు 7:45-8 అయిపోయింది. వర్కింగ్ డేస్, పైగా మిడిల్ ఆఫ్ ద వీక్ కదా, అలాగే ఉంటది ఒక్కొక్కసారి. మీరిక్కడ వీడియోలో చూస్తున్నట్టు ఇవాళ అయితే నైవేద్యానికి కొబ్బరన్నం చేశానన్నమాట. చేయడం అయితే చాలా సింపుల్ గానే అనిపిస్తుంది, కానీ కొబ్బరన్నాన్ని మెప్పించడం చాలా కష్టం అండి. అన్లెస్ సూపర్ టేస్టీగా వస్తే తప్ప జనాలను మెప్పించడం చాలా కష్టం కొబ్బరన్నంతో. ఫ్రెష్ కొబ్బరితో అయితేనే చాలా బాగుంటది కొబ్బరన్నము. ఇంకా కొబ్బరన్నంతో పాటు అల్లం గారెలు కూడా చేశాను. మినపప్పునైతే ముందుగానే నానబెట్టేశానండి ఆఫీస్ గ్యాప్ లో. ఇంకా మిక్సీకి మాత్రం ఈవినింగ్ చేశాను అనమాట. గ్రైండర్లో వేయలేదు, అంత క్వాంటిటీ వేయలేదు, పైగా టైం ఉండదు కదా అని. ఫస్ట్ దేవుడి వరకు అయితే చేసేసామన్నమాట. తర్వాత మేము తినడానికి కూడా ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాము. సో దేవుడికి పెట్టిన అల్లం గారెల్లో జస్ట్
మిక్సీకి పట్టినప్పుడు జీలకర్ర, అల్లము, పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టున్నాను. అందుకే కొంచెం నైవేద్యాలు అయ్యేటప్పటికి టైం పట్టింది. మొత్తానికైతే తులసమ్మ పూజ, దాని తర్వాత అమ్మవారి పూజ బాగా జరిగింది. మొదట్లో అయితే ఓన్లీ అల్లం గారెలు ఒకటే చేద్దాం అనుకున్నాను, ఇవాళ నైవేద్యం అదే ముఖ్యం కదా అని. కానీ అన్నపూర్ణాదేవికి అన్నంతో కూడిన నైవేద్యం పెట్టకపోతే ఎలాగాని కొబ్బరి అన్నం చేశాను. నేను మొన్న అన్నట్టు మనకు తోచినంత, మనకు కుదిరినంతలో భక్తిపూర్వకంగా చేస్తే చాలు, అమ్మవారి ఇట్టే కరిగిపోతారు. ఓం శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో ఈరోజు డే 4 అమ్మవారు కాత్యాయని అవతారంతో దర్శనమిస్తారు కదా. ఇవాళ అయితే రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టాను అమ్మవారికి. నేను 1 pot మీల్గా చేశాను అనమాట. ఫస్ట్ అయితే జీడిపప్పు, ద్రాక్ష నెయ్యిలో వేపేసుకొని అందులోనే రవ్వ వేసి, ఆల్రెడీ అది రోస్ట్ అయిన రవ్వే అయినా కూడా ఒకసారి నెయ్యిలో అలాగా రోస్ట్ చేసుకొని లైట్గా దానికి వాటర్ యాడ్ చేశాను. 1 cup రవ్వ తీసుకుంటే దానికి 2 cups వాటర్ యాడ్ చేశాను. ప్రాసెస్ ఇంకా స్పీడప్ చేయడానికి హాట్ వాటర్ యాడ్ చేశాను. ఇంకా తెలిసిందే కదండి, రవ్వ ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. దానికే ఇంకా షుగర్ కూడా యాడ్ చేశానండి. నేను ఎప్పుడు బెల్లంతో ట్రై చేయలేదు. ఈ ఒక్క డిష్ మాత్రం ఎందుకు షుగర్తోనే, అది కూడా రా షుగర్తో చేస్తాను. మేము ఇంట్లో కూడా రా షుగరే యూస్ చేస్తాము. అంటే కాఫీలకి పాడు అండ్ ఇలా రవ్వ కేసరికి అంతే. రవ్వ కేసరి కూడా ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయాలి నేను బెల్లంతో. ఇంకా కొద్దిగా పచ్చకర్పూరం, అలాగే ఇంట్లో కుంకుమ పువ్వు ఉంటే అది కూడా యాడ్ చేశాను. యాక్చువల్లీ హాట్ వాటర్లో కానీ పాలల్లో కానీ కొంచెం నానబెట్టి యాడ్ చేయొచ్చు, కానీ నేను ఎలాగో కేసరి వేడిగా ఉంది కదా అని డైరెక్ట్గా అలాగే యాడ్ చేసాను. కొంచెం జారుడుగా ఉండగానే మూత పెట్టేస్తానండి. సెట్ అయ్యాక పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది, ఎందుకంటే కొలతలు కరెక్ట్గా యాడ్ చేస్తే బాగా వస్తుంది. 1 cup రవ్వకి 2 cups వాటర్ అండ్ 1.5 cup షుగర్ యాడ్ చేస్తాను. ఇంకా నైవేద్యం అవ్వగానే ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశాను. తులసికోట పూజ అయిన తర్వాత ఇంకా నైవేద్యాన్ని ప్రసాదం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూజ మొదలు పెట్టేశాను. రేటుతో పోలిస్తే ఇవాళ కొంచెం ఎర్లీగానే చేశాను, ఎందుకంటే వెళ్ళాల్సిన పేరెంటాలు చాలానే ఉన్నాయి. ఇవాళ నైవేద్యం పెట్టేసి పూజ అయితే చక్కగా చేసుకున్నాము ఇంట్లో అందరం కలిసి. కాత్యాయని అమ్మవారు మనల్ని అందరినీ మంచిగా చూడాలని కోరుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. అలా నవరాత్రి డే 5 అమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తారు కదా. సో ఆ శ్రీ మహాలక్ష్మి కోసం ఇవాళ క్షీరాన్నం చేస్తున్నాను నైవేద్యంగా. నేను చేసే మెథడ్లో అయితే చాలా క్విక్గా అయిపోతుంది. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేడయ్యాక అందులోకి క్యాష్యూ నట్స్, ఎండు ద్రాక్ష వేపుకోవాలి. మా ఇంట్లో అయితే ఎండు ద్రాక్ష అయిపోయింది, సో ఓన్లీ క్యాష్యూ నట్స్ వేపుతున్నాను నేను. సాటర్డే ఇండియన్ షాప్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. సో అవి వేగిపోయిన తర్వాత అందులోకి పాలు యాడ్ చేశాను అనమాట. నేనైతే హోల్ మిల్క్ యాడ్ చేశాను. అవి ఒక బాయిల్ వచ్చాక నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసేసాను. దానికి ఒక 30 minutes నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే కంప్లీట్ గా సోక్ అయి ఉంటాయి. నేనైతే ఒక 15-20 minutes కాబట్టి సోగా సోక్ అయ్యాయి. మీరు ఇందాక గమనించి ఉంటే తెలుసుండేది, బియ్యం పలుకులు కంప్లీట్ గా సోక్ అవ్వలేదు. బట్ దట్స్ ఓకే, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా. ఇంకా పూలు కోసుకొచ్చేసి ఇంకా నైవేద్యం బౌల్లోకి నైవేద్యం ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ అయితే తులసమ్మ పూజ చేశాను. మాకు ఇంకా ఫాల్ వింటర్ కదా, తొందరగానే చీకటి పడిపోతుంది. ఇప్పుడిప్పుడే సమ్మర్లో అయితే 9 అయినా వెళ్తురు ఉంటుంది, వింటర్లో ఏంటంటే 5 కంతా చీకటి పడిపోతుంది. సో పూజ అయితే చక్కగా చేసుకున్నాము. మహాలక్ష్మి అవతారం కదా, సో లక్ష్మి అష్టోత్తరం చదువుకున్నాను, చక్కగా జరిగింది. మీది ఎలా జరిగింది పూజ చెప్పండి. నిన్న సిక్నెస్ వల్ల వీడియో పెట్టలేకపోయానండి, సో నిన్నటిది ఇవాళది కలిపి ఇవాళ పెడుతున్నాను. నిన్న అనగా డే 6 అమ్మవారు లలితా త్రిపుర సుందరి కనిపించారు కదా. నిన్న అంటే ఇక్కడ అమెరికాలో శనివారం పెసరవడలు చేశాను నైవేద్యంగా అమ్మవారికి. నిన్న మధ్యాహ్నం వరకు అంత బాగుంది, ఇంకా మధ్యాహ్నం నుంచి సడన్ గా సిక్ అయ్యాను అనమాట. సిక్ అయినా కూడా అమ్మవారికి నైవేద్యం వరకు పూజ చేసుకోగలిగాను, కానీ నైట్ ఓపిక్ గా కూర్చొని వీడియో ఎడిట్ చేయలేకపోయాను. ఈవెన్ పొద్దునకు కూడా నన్ను నేను హార్డ్ గా పుష్ చేసుకున్న ఐ కుడెంట్. సో అందుకని ఇప్పుడు కొంచెం బెటర్. సో నిన్నటిది వాళ్ళది కలిపి వీడియో పెట్టేద్దామని చేస్తున్నాను. నిన్నటి పూజ కూడా చాలా చక్కగా జరిగిందండి. అమ్మవారి ఆశీస్సులంతా మనందరి మీద ఉండాలని కోరుకు. ఇంకా ఇవాళ అంటే ఆదివారం డే 7 అమ్మవారు చండీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు కదా. ఇవాళ కూడా ఈవినింగ్ పూజ టైం కూడా కొంచెం నలతగానే ఉంది, కానీ అమ్మవారే నా చేత చేయించుకున్నారు. సో అమ్మవారికి ఇవాళ నైవేద్యము కట్టె పొంగల్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో అయితే నేను ఇంటికైతే కొంచెం డిఫరెంట్ గా చేస్తాను. సో నైవేద్యంకి కట్టె పొంగలికి మాత్రం తిరగమాత వేసి యాడ్ చేస్తాను అన్నమాట. ఇవాళ మా మందార మొక్కల్లో చాలా బాగా పూచాయి మందారాలు. ఎరుపు, ఆరెంజ్, పింక్ అన్ని రకాలు
పూజలు. ఎంత హ్యాపీగా అనిపించిందో. పూజ టైంకి కరెక్ట్ గా ఈవినింగ్ విడిగాయి అన్నమాట అన్ని. సో ఇవాళ కూడా పూజ అయితే చక్కగా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకుంటున్నారు నవరాత్రి కామెంట్లో చెప్పండి. సో ఇవాళ అంటే డే 8. ఇక్కడ యుఎస్ లో మాకు మూలా నక్షత్రం ఉంది అంటిల్ 8:47 PM. మండే సెప్టెంబర్ 29th 2025. అంటే ఇవాళ ఈవినింగ్ 8:47 PM వరకు మూలా నక్షత్రం ఉంది. అలాగే అష్టమి తిథి ఉంది ఈరోజు. సో సరస్వతి పూజ అండ్ దుర్గాష్టమి ఒకే రోజు అన్నమాట. సో సరస్వతి పూజ కోసం దద్దోజనం చేస్తున్నాను. అలాగే దుర్గాష్టమి సందర్భంగా కదంబం చేస్తున్నాను, అదే శాకాన్నం అండి. ఫస్ట్ అయితే 2 వేరువేరు కుక్కర్లో ఒక దాంట్లో అన్నం పెట్టేశాను దద్దోజనంకి, ఇంకొక దాంట్లో బియ్యము అండ్ కందిపప్పు 2 కలిపి ఇంకో కుక్కర్లో పెట్టేశాను. తర్వాత కదంబం కోసము ఇంకా తిరగమాత వేసి కొన్ని మా గార్డెన్ వెజ్జీస్ కాయగూరలు వేసి తిరగమాత వేసి పెట్టేసి ఈ లోపల దద్దోజనం కోసము అన్నం వేడిగా ఉండేటప్పుడే వేరే సపరేట్ బౌల్లో తీసుకొని బాగా మ్యాష్ చేసుకున్నాను. ఇంకా కదంబం కోసం చేసిన కాయగూరలు బాగా ఉడికిపోయాయి. ఇంకా చింతపండు పులుసు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని దాని తర్వాత ముక్కలు ఉడికిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ఏదైతే పప్పు మిక్చర్ ఉందో అది కూడా మ్యాష్ చేసేసుకొని దాని తర్వాత యాడ్ చేసేసాను అన్నమాట. ఇంకా సిమ్లోనే అలాగే ఉడకపెడుతున్నాను కదంబము. కాసేపు ఉడికింది అనుకోండి, మనం తిరగమాత అన్నంకి బాగా పడుతుంది కదా అని ఇక్కడైతే దద్దోజనం తిరగమాత చేస్తున్నాను. నెయ్యి వేడి చేశాక దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, మిరియాలు కొన్ని, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ అంతా వేసుకొని తిరగమాత వేసి ఇంకా దాన్ని వేడి అన్నంకి కలిపేశాను. సాల్ట్ వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ పెరుగు వేసుకున్నాను. ఎందుకంటే తిరగమాత చాలా హీట్గా ఉంటుంది కదా, ఇంకా పెరుగు వేసి ఎందుకు మంచిది కాదు కదా అని చెప్పి పెరుగు లాస్ట్లో వేసి ఇంకా సాల్ట్ అడ్జస్ట్ చేసి కలిపి పెట్టేసుకున్నాను. ఇంక ఈ లోపల పూలు కోసుకొచ్చేసి ఇంకా ఈ నైవేద్యాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బౌల్స్లోకి తీసుకుంటున్నాను. ముందే ఫ్రెష్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ లాగా చేశాను. అంటే మనకు కొంచెం కొత్తిమీర ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. తర్వాత గార్నిష్ చేసిన తర్వాత మళ్ళీ కలిపేస్తున్నాను అనమాట యూనిఫామ్గా. తర్వాత ప్రసాదం బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. సో నౌ ఆల్ సెట్ అనమాట. ఇంకా మిగిలిన దద్దోజనానికి గోరువెచ్చట పాలు యాడ్ చేసి మిక్స్ చేసుకున్నా. అయితే కింద తులసమ్మ ఉంటుంది మాకు కింద ఫ్లోర్ లో. సో తులసమ్మ దగ్గర దీపారాధన చేసేసి పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా మిద్దె పైన ఉంటుంది మా పూజ రూము. ఇంకా అక్కడికి వెళ్ళి దీపారాధన చేసేసి ఇంకా పూలన్నీ పెట్టేసి పటాలకి ఐడాల్స్ కి చక్కగా దీపారాధన చేసి ఇంకా పిల్లల్ని మా ఆయన్ని కేకేసి చక్కగా హారతి ఇచ్చేసి అష్టోత్తరాలు చదివేసి మా పూజ అయితే బాగా జరిగిందండి. ఇవాళ డే 9 నవరాత్రి. అంటే అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిస్తారు కదా. సో ఇవాళ నైవేద్యానికి చింతపండు పులిహోర అండ్ బెల్లం పొంగల్ చేశాను. చూస్తున్నారే ఫ్రెష్ గా నెయ్యి చేశాను ఇవాళే. సో 2 కుక్కర్లో పెట్టేశాను అన్నమాట ఒకేసారి. ఒక దాంట్లో అన్నము పులిహోరకి, ఇంకొక దాంట్లో అన్నము పెసరపప్పు కలిసి బెల్లం పొంగల్కి. ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇంకా బెల్లం పొంగల్లో కొంచెం మ్యాష్ చేసుకొని పాలు పోసుకొని కొంచెం కుక్ చేసుకున్న తర్వాత బెల్లం పొడి యాడ్ చేశాను. ఇంకా కొంచెంసేపు కుక్ అవ్వాలి కదా అని సిమ్లో పెట్టేశాను. ఇంకా ఈ లోపల పులిహోరకి తిరగమాత ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ పులిహోర పౌడర్ లేదండి, ఇంట్లో అయిపోయింది. చేసుకునే టైం కూడా లేకుండా ఉండే. సో ప్లెయిన్ పులిహోర అన్నమాట ఇవాళ అయితే. సో ఫస్ట్ తిరగమాత వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఇంగవ, ఇంకా పీనట్స్, క్యాషూ నట్స్, పచ్చెనగపప్పు అంతా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా పసుపు యాడ్ చేసుకున్నాను ఎనఫ్. తర్వాత తగినన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసి వెంటనే మూత పెట్టేసాను, ఎందుకంటే చిటపట అవుతుంది కదా. సో మూత వేసేసి ఒక క్విక్ మిక్స్ ఇచ్చి అలాగే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మర్చిపోయానండి, ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను, కొంచెం ఘాటు ఉంటుంది అని. ఎందుకంటే అసలే పులిహోర మిక్స్ లేదు కదా, అట్లీస్ట్ ఈ ఘాటన్న వస్తుంది ఎండుమిర్చి నుంచి అని. ఇంకా తర్వాత చింతపండు పులుసు పోసేసుకొని ఇంకా ఎనఫ్ సాల్ట్ యాడ్ చేసి ఇంకా అలాగే కుక్ చేసుకుంటున్నాను. కాసేపు కుక్ అవ్వాలి కదా. ఇంకా ఈ లోపల మళ్ళీ బెల్లం పొంగల్కి బ్యాక్ వచ్చి అది ఫినిష్ చేస్తున్నాను. ఆ నెయ్యిలో జీడిపప్పు అవి వేయించేసుకొని పెసరపప్పు అన్నం మిక్చర్ ఇందులోకి యాడ్ చేసి అలాగే ఏలకల పొడి కొంచెము, పచ్చకర్పూరం కొంచెం, ఎడిబుల్ క్యాంఫర్ కొంచెం చాలా టైనీ బిట్ యాడ్ చేసేసి
మిక్స్ చేసుకొని సిమ్లో అలాగే వదిలేసాను కాసేపు. జస్ట్ ఫ్యూ మినిట్స్, లేకపోతే అడుగంటిపోతుంది. ఇంకా మళ్ళీ బ్యాక్ టు పులిహోరకు వచ్చేసి ఇంకా వేరే గిన్నెలో అన్నం తీసుకొని చల్లారబెట్టి కాసేపు ఇంకా ఈ చింతపండు గుజ్జు అయితే ఏదైతే ఉందో పులిహోర గుజ్జు అది యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. సో మొత్తానికి రెండు రెడీ అయిపోయాయి. ఇంకా ఫ్రెష్గా పూలు కోసుకొని వచ్చాను. ఇవాళ మా తోటలో ఓన్లీ ఒకటే ఎర్రమందారం ఒకటే పూచింది. అండ్ మిగిలిన మమ్స్ ఉంటే కోసుకొచ్చేసి ఇంకా ప్రసాదం బౌల్స్లో ఈ నైవేద్యాలు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇదే పెద్ద పని కదా నైవేద్యాల ప్రిపరేషన్. సో ఆ పని అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ తులసి కోట దగ్గర దీపారాధన చేసేసాను. ఇంకా తులసమ్మ పూజ అయిపోయినాక ఇంక దాని తర్వాత మళ్ళీ పూజ గదికి వెళ్ళి దీపారాధన చేసుకొని నైవేద్యాలు సమర్పించి ఇంకా హారతి ఎట్సెట్రా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. సో అలాగే సక్సెస్ఫుల్ గా 9 days కంప్లీట్ అయ్యాయి. రేపు October 1 మాకు దసరా. హ్యాపీ దసరా. ఇవాళ నవరాత్రుల్లో ఒకళ్ళు పేరంటానికి పిలిచారు. అంటే లలితా పారాయణం చేస్తున్నాము రమ్మని చెప్పారు. అక్కడికి నేను కట్టుకోబోయే శారీ అండి ఇది. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి సిల్క్ శారీ అన్నమాట. మొన్న వ్రతానికి దేవుడికి పెట్టాను. పచ్చ ఎరుపు బార్డరు. ఈవెందో చాలామంది పట్టు చీరలు కట్టుకొస్తారు, కానీ నాకైతే కొంచెం ఓపిక తీరిక లేదు. ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో అందుకని ఈ శారీ కట్టుకెళ్దాము అని. సో ఇందాక అన్నాను కదండి, ఇట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి సిల్క్ శారీ. ఓపెన్ చేస్తే జాకెట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది పళ్ళు ఇలా ఉంటుంది. రెడ్ కలరు బాగుంటుంది. ఎత్తికొట్టే రెడ్ కాకుండా కొంచెం మెరూన్ మిక్స్ లాగా ఉందన్నమాట. కొంచెం పెద్దదే వచ్చిందండి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పళ్ళు అయితే. సో ఇది జాకెట్ అన్నమాట. సో కొంచెం డిఫరెంట్గా కుట్టించుకున్నాను జాకెట్ అయితే. ఐ మీన్ మామూలు రెగ్యులర్ నెక్కే పెట్టుకున్నా. కాకపోతే హ్యాండ్స్కి మాత్రము ఇలాగా యాక్చువల్ ఇది ఒక బార్డరే వచ్చింది. నేనేంటంటే 2 బార్డర్లు జాయిన్ చేసి హ్యాండ్స్కి పెట్టేమన్నాను. సో దట్ కొంచెం గ్యాప్ బార్డర్ లాగా అనిపిస్తుంది కదా, చూడడానికి బాగుంటుందని, మరీ సింపుల్గా లేకుండా. సో దీంతో వచ్చిన జాకెట్టే అండి ఇది. అర్థమైపోయింది కదా మీకు. సో ఇదన్నమాట ఇవాళ నేను కట్టుకోబోయే శారీ సంగతి. రెడీ అయిపోయాను. మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. సో ఇవాళ పేరెంటానికి పిలిచారని చెప్పాను కదండి. వాళ్ళు డ్రెస్ కోడ్ చెప్పారు. డ్రెస్ కోడ్ అంటే కలర్ కోడ్ చెప్పారు, గ్రీన్ కలర్ అని. సో దట్స్ ద రీజన్ నేను ఇవాళ గ్రీన్ కలర్ వేసుకొని బయలుదేరాను అనమాట. థర్స్డే ఇవాళ ఇలాగుంది. అది చాలా చక్కగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఎందుకు తెలియదు కానీ నాకు పసుపు, పచ్చ, గ్రీన్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది. మీరు అలాగైనా కామెంట్లో మెన్షన్ చేయండి. నేనైతే సింపుల్గానే రెడీ అయిపోయానండి. ఇది మాత్రం కొంచెం జుమకాలు పెట్టుకున్నాను అనమాట, రెడ్ కలర్ది, కొంచెం మ్యాచింగ్ లాగా. అండ్ ఇది నా పెళ్ళి లాంగ్ చైన్ అనమాట. మోడల్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది. సో అంతే, దట్స్ ఇట్. గాజులు, రాళ్ళ గాజులు, ఇవి కూడా నా పెళ్ళివే. సో ఇది ఒక్కటే పెట్టేసుకున్నాను. సో లెట్స్ గో. సో నేనైతే పేరంటానికి వెళ్తున్నానండి. వాళ్ళ థర్స్డే కదా. సో మా వారు అండ్ మురారి సాయిబాబా గుడికి వెళ్తున్నారు. దారిలో నన్ను ఇక్కడి నుంచి దగ్గరే, నేను పేరంటానికి వెళ్ళే వాళ్ళ ఇల్లు. సో దారిలో నన్ను డ్రాప్ చేసి వాళ్ళు అటు నుంచి అటు సాయిబాబా గుడికి వెళ్తారు. మళ్ళీ వచ్చేటప్పుడు పిక్ చేసుకొచ్చేస్తామంటున్నారు. ఎవరికి వాళ్ళు వెళ్ళొచ్చు, కానీ ఇంకా ఎలాగో దారిలోనే ఇంకా ఆల్మోస్ట్ టైం కదా అని చెప్పి అలాగా వెళ్దాం దా ఇలా ప్లాన్ చేశాను. హే బడ్డీ. చలిగా ఉంది కొంచెం, అందుకే హుడీ వేసుకున్నాడు. హాయ్ చెప్పు. యా ఓకే, లెట్స్ గో. నేను చెప్పులు వేసుకొచ్చేస్తా. ఓకే, సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అబ్బా, బాబు కూడా తెరిచి ఉంటుంది చిన్న నవరాత్రులు ఎస్పెషల్లీ. బాగా అలంకారాలు కూడా బాగా చేస్తుంటారు. మనం మొన్న వేస్తవారం వెళ్ళినప్పుడే సెటప్ చేస్తున్నారా? లేదు, చేయలేదు. నేను ఆ గ్రూప్లో ఉన్నా కదా, సాయిబాబా గ్రూప్లో, దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఈచ్ డే అలంకారం.
ఇంకా ఇక్కడైతే పేరెంట్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా కుంకుమలు అన్నీ ఉంటాయి కదండి మొహం మీద. సో అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను పిక్చర్ తీసుకోవడానికి వీలుగా. పిక్చర్స్ అయితే తీసుకున్నాను యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం, అలాగే ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి. ఇంకా ఉంటాయి కదండి మ్యాండేటరీ పిక్స్, ఓపిక ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిందే అంటారు చూడండి, ఇష్టమైన కష్టము ఆ టైప్లో. మనల్ని ఎవరు ఫోర్స్ చేయరు, కానీ మనమే ఫోర్స్ చేసుకుంటాము. ఇది కూడా బేర్ మినిమం పిక్సెల్ ఇవి. సో ఇవాళ ఒకరింట్లో నవరాత్రి పేరంటానికి వెళ్తున్నాను. సో ఇలాగ రెడీ అయ్యాను అనమాట. సింపుల్గా పెద్ద గడిగా రెడీ అవ్వలేదండి. సో ఈ శారీ 3 years బ్యాక్ వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్నాను. కాశీలో కొన్నాను అనమాట ఈ శారీ. వెరీ సెంటిమెంటల్. సో లేట్ అయిపోయింది, వచ్చాక మాట్లాడుకుందాం. సీ యూ. సో ఆల్ సెట్, బయలుదేరుతున్నాను. బాయ్ నాని. ఇంటికి వచ్చాక వ్లాగ్ చేయాలనుకున్నా కానీ తర్వాత ఇంకా లేట్ అయిపోయింది. అలాగే చాలా పేరెంటాలకు వెళ్ళానండి, ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసుకోలేదు. కొన్ని పేరెంటాలు అయితే మిస్ అయిపోయాను సిక్గా ఉండడం వల్ల. కొన్ని వెళ్ళిన పేరెంటాలకైతే పిక్చర్స్ ఇంకా రాలేదు నా దగ్గర. సో అదన్నమాట సంగతి. సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ముగిస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ దసరా వ్లాగ్ ఉంటుంది. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.